మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటాద్రి కాలనీ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గణనాథుని నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా లడ్డు వేలంలో 1,60,000 రూపాయలకు వేలం పాటలో వినాయకుడిని లడ్డును దక్కించుకున్న మాణిక్యం సాగిత రత్నాకర్ ఆ గణనాథుని లడ్డును దక్కించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వరుస 3 సార్లు వినాయకుడిని లడ్డును దక్కించుకోవడం ఆనందంగా ఉందని మాణిక్యం సాగిత రత్నాకర్ తెలిపారు. అనంతరం అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం నిర్వహించారు. కాలనీ నివాసులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాలనీ వాసులు అందరం కలిసిమెలిసి వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకుంటామని కాలనీ అధ్యక్షుడు నాయని సూరిబాబు తెలిపారు. 9 రోజుల పాటు వినాయకుడి నిత్య పూజలు నిర్వహించామని, కోలాహలం మధ్య ఈ రోజు నిమజ్జనానికి తీసుకెళ్తున్నామని కాలనీ అధ్యక్షుడు నాయని సూరిబాబు తెలిపారు. మాణిక్యం సంగీత గారు 1,00,000 రూపాయలు మాణిక్యం సంగీత బొట్టిపల్లి కృష్ణ గారు 15,000 సుధాకర్ రెడ్డి గారు ఒకటోసారి హర్షవర్ధన్ రెడ్డి గారు 1,15,000 రూపాయలు ఒకటోసారి నవీన్ గారు 1,30,000 రూపాయలు ఒకటోసారి సుధాకర్ రెడ్డి గారు 1,35,000 రూపాయలు ఒకటోసారి రత్నాకర్ అన్న గారు వరుసగా రెండోసారి కూడా వారే దక్కించుకున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ గణనాథుని ఆ దేవదేవుని నవరాత్రులు పూజలు అందుకున్న ఆ లడ్డు ప్రసాదం దక్కించుకున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు మన కాలనీ తరపున అసోసియేషన్ తరపున లడ్డు ప్రసాదం దక్కించుకునే మీకు ఆ దేవదేవుని వారి కుటుంబ సభ్యులను కూడా, ఎందుకంటే వారి ఇంటి మహాలక్ష్మి సంగీతమ్మ గారు కాబట్టి వాళ్ళ పేరు సంగీతమ్మ గారు రెండోసారి లడ్డు దక్కించుకున్నారు. రత్నాకర వరుసగా నేను 3 సార్లు తీసుకుంటా అన్నారు. అది నిజం అనుకోలేదు. ఇది నిజంగానే మేము
అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన కాలనీ వాసులకు మరియు అసోసియేషన్ సభ్యులకు, వివిధ కాలనీ నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరూ కూడా మా కాలనీ తరపున అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ లడ్డూ ప్రసాదం గత 2016 నుండి కూడా 9,200 నుండి ఈరోజు 1,65,000 రూపాయల దాకా అంచెలంచెలుగా సాగుతూనే వస్తుంది. గత 2 సంవత్సరాల సంది కూడా మన సంగీత రత్నాకర్ గారు గత సంవత్సరం 1,51,000 రూపాయలు దక్కించుకున్నారు. ఈ సంవత్సరం కూడా 1,65,000 రూపాయలు దక్కించుకున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుడి గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మన కాలనీ తరపున, అసోసియేషన్ తరపున మరొకసారి వేడుకుందాం. బోలో గణేష్ మహారాజ్ కి. బడంగ్పేట్ నగరవాసులందరికీ నమస్కారం. ఇది కాన్సిక్యూటివ్గా రెండోసారి దేవుడు, ఆ యొక్క గణనాథుడు మాపై దయ చూపి ఆయన ఆశీర్వాదం ఇచ్చినందుకు నాకు అసలు నోట్లో పదాలే లేకుండా పోయినాయి. అంత ఆశీర్వాదం, అసలు ఆ సంతోషము ఎంత సంతోషం అనిపిస్తుందంటే అంత సంతోషం అనిపిస్తుంది. ఈ రెండోసారి లడ్డు నాకు ఆయన ఆశీర్వాదం ద్వారా నాకు దక్కినందుకు నేను ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. అదే మా కుటుంబ సభ్యులు కూడా. అదే విధంగా ఈరోజు లడ్డు వేలం పాట పాడేటప్పుడు కూడా మా ఇంట్లో ఒక విధమైన డిస్కషన్ జరిగింది. పోయినసారి లడ్డు తీసుకున్నాం, మరి ఈసారి దేవుడు మనని కనికరిస్తారా అని చెప్పేసి అని అనుకుంటే, తప్పకుండా మా బాబు అన్నాడు ఏమంటే, ఆ దేవుడు తను కనికరిస్తే తప్పకుండా వస్తుంది డాడీ అని చెప్పేసి అని అన్నారు. ఆయన అసలు ఆ లడ్డు దక్కింది అంటే ఎంత సంతోషం అంటే చెప్పలేనంత, పదాల్లో వివరించలేనంత సంతోషం అనిపిస్తున్నది. ముఖ్యంగా ఈ లడ్డు తీసుకున్నా కూడా, అది నేను దక్కించుకున్నా కూడా, మా కుటుంబం దక్కించుకున్నా కూడా, ఈ వెంకటాద్రి కాలనీ వాసులందరికీ కూడా పోయిన సంవత్సరం కూడా లడ్డు దక్కించుకున్నాము. అదే లడ్డు కాలనీ వాసులందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క లడ్డు మా కాలనీ వాసులందరికీ కూడా, మా శ్రేయోభిలాషులందరికీ, మా చుట్టాలందరికీ కూడా తప్పకుండా అందరికీ చేరేటట్టు పంచే విధంగా చర్యలు తీసుకుంటానని నమస్కారం చేసుకుంటున్నాను. పోయిన సంవత్సరము ఆ దేవుడు ఆశీస్సులతో 1,51,000 దక్కించుకున్నాము. అదే విధంగా ఈ సంవత్సరము 1,65,000 లడ్డు మాకు దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాను.